అందరికీ శుభములు. క్రిస్మస్ శుభాకాంక్షలు. కూడి వచ్చిన చిన్నలకు, పెద్దలకు, దైవజనులకు అందరికీ నా హృదయపూర్వకమైన క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. ఈ దినము యేసు క్రీస్తు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని అతనికి కొనియాడాలి అని ప్రతిదినము మనం జ్ఞాపకం చేసుకున్నటకు ఈ క్రీస్తు పుట్టుకల గురించి మనము ధ్యానించుకుంటున్నాం. అయితే ఇందులో మన మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ చదువుకొని ధ్యానించినప్పుడు మనకు కొన్ని సత్యాలు మనకు తెలుస్తాయి. మత్తయి సువార్తలో నిన్న చదివి వివరించి అందరికీ జ్ఞానోదయాన్ని కలిగించారు. మరలా ఒకసారి మీ సముఖంలో దేవుని ఎదుట చదువుతున్నాను. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించారు. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ మనలో మన మనిషిగా పుట్టి శరీరాన్ని కలిగి మనస్సును కలిగి తర్వాత పరిశుద్ధాత్మ కూడా పొందగలుగుతాం. పరిశుద్ధాత్మని కలిగి ఉండడం అంటే దేవుణ్ణి కలిగి ఉండడం. పరిశుద్ధాత్మని కలిగి ఉండడం అంటే దేవుణ్ణి కలిగి ఉండడం. అది పరిశుద్ధాత్మ అంటే అది శాశ్వతమైనది, మార్పు లేనిది, శుద్ధమైనది. కానీ మనస్సు చంచలమైనది. పరిస్థితులను బట్టి ఈ మనస్సు మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ అయితే మారదు, కానీ మనస్సు మారిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడగలుగుతాం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, యోసేపు నీతిమంతుడే, కానీ తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది చూడండి. మనస్సుకి ఆలోచన వచ్చింది. ప్రధానం అయిపోయింది, కానీ ప్రధానం అయిపోయిన తర్వాత గర్భవతిగా అయినందుకు తనకు ఏంటది ఒక ఆలోచన మనస్సులో కలిగింది. ఏకము కాక మునిపే గర్భవతిగా అయ్యిందని చెప్పి తనని అవమానపరచునొల్లగా విడనాడ ఉద్దేశించను. ఎందుకంటే ఇక్కడ అవమానపరచడానికి ఆ మనసు పదే పదే చెబుతుంది. కానీ యోసేపు పరిశుద్ధాత్మ కలిగిన, దేవుని యొక్క ఆత్మ కలిగిన యోసేపు. అందుకే అన్ని ఆలోచనలు వచ్చినా ఆ శాశ్వతమైనది, లేకపోతే శుద్ధమైనది, మార్పు లేనిది ఆ ఆత్మ. ఈ ఆత్మకు మరణము లేదు, నిత్యము నిత్య జీవము కలది. ఇది జీవికి జీవత్వాన్ని ఇస్తుంది. ప్రతి జీవికి జీవత్వాన్ని ఇస్తుంది. మనస్సు అయితే అలా కాదు. సో ఇక్కడ మరియా యోసేపు దేవుని సన్నిధిలో ఎంతగా నడవబడ్డారో, లేకపోతే నడవడానికి ఆ యొక్క ధైర్యము, లేకపోతే పరిపూర్ణమైన
విశ్వాసం కలిగి నడిచారు. అందుకే వారి మనస్సులో, యేసపు యొక్క మనస్సులో ఎంత వచ్చినా, వేరే ఆలోచన వచ్చినా, ఇది శాశ్వతమైనది దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి ఆ మాటని మాత్రము తోసివేయలేదు. మన మనస్సులు అయితే మారిపోతూ ఉంటాయి, కానీ దేవుని మనస్సు అయితే ఎన్నడూను మారనిది. అది ఆత్మ. మనస్సుని, ఆత్మను ఈ రకంగా చూసుకొని మన జీవితంలోనూ దేవుణ్ణి వెంబడించాలి అంటే ఆత్మ కావాలి. ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు ఏ విధంగా మనలో అయితే ఉంటుందో ఆ విధంగా మనం నడపగలుగుతాం. దేవుణ్ణి మనము చూడాలి 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 అని అంటాం. దేవుడు మనకు బాహ్యంగా మనకు కనిపించకపోవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ దానిలో లీనమై దేవుని శక్తి కలిగి, దేవుని బలము కలిగి మనం జీవించాలంటే దేవుణ్ణి ధ్యానించాలి. ఆ ధ్యానములో మనము దేవుణ్ణి చూడగలం. ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో మనము దేవుణ్ణి చూడగలం. దేవుడు ఇంకా ఎన్నో మేలులు చేస్తాడని చెప్పి మనం అనుకుంటాం. అయితే ఇతరులకి, మన బంధువులు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ, ఇతరులు ప్రేమను ఎప్పుడైతే ఉచితంగా పంచి ఇవ్వగలుగుతామో దేవుడు అప్పుడు మనలో నివసిస్తాడు. అట్టిది ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే అట్టిది బలమైనది, మార్పు లేనిది, శాశ్వతమైనది, నిత్య జీవము గలది. సో మనము పరిశుద్ధాత్మని కలిగి దేవుని సన్నిధిలో నడిపించడానికి మారు ఈ యొక్క క్రీస్తు పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరిలో దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండలాగను మీరు, మేము, మనమందరం, ఈ యొక్క సంఘము ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు యేసు దీవించును, నడిపించునుగాక. చెప్పండి.